బైబిల్లో చాలామంది సాక్ష్యాలు మనం చూస్తాం. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని మోషేకి దేవుడు పేరు పెట్టాడు. అలాగే నా స్నేహితుడు అని అబ్రహాముకి పేరు పెట్టాడు దేవుడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని యోబు అటువంటి సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. నా హృదయానుసారుడు అని దావీదు సాక్ష్యం పొందినట్లుగా మనం చూస్తాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని యేసుక్రీస్తు గురించిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. మరి ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తాం. అతని సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మరి నన్ను ఎంతో ప్రభావితపరిచింది. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ప్రభావితపరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆయన పేరు కాలేబు. కాలేబు యొక్క సాక్ష్య జీవితాన్ని, అతని విశ్వాసాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కేవలం విని వెళ్ళిపోయేవారిగా కాక మన ఆధ్యాత్మిక జీవితంలో దాన్ని ఆచరణలో ఉంచాల్సిందిగా దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. కాలేబుకి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండం 14:24 మనం చూస్తాం. సంఖ్యకు చక్కని మాట చూస్తాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాని స్వాధీనపరుచుకొనును. ఇక్కడ కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన వాడు అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఇది ఒక్క చోట మాత్రమే కాదు, బైబిల్లో అనేక చోట్ల, అంటే 1, 2, 3, 4 సార్లు, సుమారుగా 4-5 సార్లు ఇతని సాక్ష్యము ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎలా కలిగి ఉన్నాడు, అసలు ఇతని జీవితం యొక్క ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. కాలేబు అంటే నమ్మకమైన వాడు అని, విశ్వాసం గలవాడు అని అర్థం. ఇతడు యూదా గోత్రానికి చెందినవాడు. యూదా అంటే స్తుతి. ఇతని తండ్రి పేరు యొపన్నే. యొపన్నే అంటే ప్రత్యేకమైన వాడు అని అర్థం. మంచి పేరు పొందిన ఈ కాలేబు ఎవరంటే, ఈ రోజుల్లో ఇజ్రాయేల్ దేశస్తులు వాడుతున్న మొసాద్ ఉంది కదా. మొసాద్ అంటే వేగులవారు, గూఢాచారులు అంటారు. ప్రపంచంలో నెంబర్ 1 ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరిది అంటే ప్రపంచంలో మొసాద్, ఇజ్రాయేలీలది. ఆ మొదటి మొసాద్ గ్రూపులో ఇతడు సభ్యుడు. 12 మంది గోత్రకర్తలను, అందులో ముఖ్యుల్ని మోషే ఏర్పరిచి వారిని వేగు చేయటానికి పంపించబడిన వారిలో ఇతడు ఒకడు. ఇతడు ఒక వేగులవాడు, గుడాచారిగా ఇతడు వాగ్దాన భూమికి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. సరే, ఇతని జీవితంలో మనం నేర్చుకుని ఒక 5 లేక 6 అంశాలు త్వరగా చూసి మనం ముందుకు సాగుతాం. మొదటి మాట, విశ్వాసము గలవాడైన కాలేబు. అందరూ చెప్తారు మొదటి మాట ఏంటి? విశ్వాసము గలవాడైన కాలేబు. ఇశ్రాయేలీలో ఇందాక చెప్పాను 12 గోత్రాలలో ముఖ్యుల్ని ఏర్పరచుకొని మోషే 12 వేగులు చూడటానికి పంపిస్తాడు. వీళ్ళ పని ఏంటంటే 40 దినాలు ఆ దేశమంతటిని వేగు చూడాలి. అక్కడ ఇళ్ళు ఎలాగున్నాయి, అక్కడ వాతావరణం ఎలాగుంటుంది, అక్కడ ప్రజలు ఎట్టివారు, వారు ఏమి ఎక్కువ తింటారు, వారి బలం ఏంటి, వారి బలహీనత ఏంటి, ఈ విషయాలన్నిటినీ వారు నిశితంగా పరిశీలన చేయాలి. కాబట్టి 12 మోషే కాదేశ్ బర్నియా నుండి వారిని పంపించినట్లుగా మనం చూస్తాం. వీళ్ళు 40 దినాలు తిరిగి ఒక రిపోర్ట్ని తయారు చేసుకున్నారు. ఆ రిపోర్ట్ని వీళ్ళు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. అక్కడ నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే, అక్కడ చక్కని ఫలాలు ఉన్నాయి, అది మంచి దేశము, అన్ని రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నప్పుడు 12 మందిలో 2 ఒకలాగా నిలబడ్డారు, మిగతా 10 మంది మరో విధంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. 10 మంది రిపోర్ట్ ఎలాగుందో ఒకసారి చూపిస్తాను.
సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట చూస్తాం, లేక 31వ వచనం నుంచి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఏమన్నారు? ఆ జనులు మాకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ సెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులు చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని వీరు తెలియజేసినట్లుగా చూస్తాం. వాస్తవానికి ఇక్కడ మనం గమనిస్తే అక్కడ వారు వాగ్దాన భూమిలో ఎష్కోలు లోయలోకి వెళ్ళి ద్రాక్ష గెలలు మోసుకొస్తున్నారు. ఆ దేశంలో ఉన్న దానిమ్మ పండ్లు, అంజూర పండ్లు, ద్రాక్ష గెలలు తీసుకొని మోషేకు తీసుకొస్తూ వారు అందించిన చెడ్డ వర్తమానం ఏంటంటే, వాళ్ళ ముందు మనం ఎక్కడ, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము అలాగున్నాము, వారి దృష్టికి కూడా అలాగే ఉన్నాం, మన వల్ల కాదు, మనం వెళ్ళలేం అని ఆ 10 మంది ఇశ్రాయేల్ అందరి ముందు చెప్పేసరికి ఇశ్రాయేలీలందరూ నీరు గారిపోయారు. వారి గుండెలు బలహీనమైపోయాయి. సుమారుగా 20 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ 10 మంది బలహీనపు మాటలు, అవిశ్వాసపు మాటలు అందరినీ కృంగజేస్తే అక్కడ 2 ఉన్నారు, యెహోషువ కాలేబులు. వీరు అధైర్యపడకుండా విశ్వాసముతో ఒక రిపోర్ట్ ఇచ్చినట్లుగా చూస్తాం. ఇదే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజం సర్వ సమాజం సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించుచున్న వారిలో నుండి నూను కుమారుడు యెహోషువయు యొప్పన్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఆ తర్వాత మనం చూస్తున్నాం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి అని యెహోషువ కాలేబులు వారు వస్త్రం దించుకున్న ప్రజలు వినేటట్టు లేరు. ఎట్లా వింటారు? వీరు గొంతులు దించుకొని మాట్లాడుతున్నా వినట్లేదు. ఇశ్రాయేలీల్లో అనేకులు ఈ 10 మంది చేత అవిశ్వాసకి గురైనప్పుడు విశ్వాసముతో నిలబడిన 2 మనకు కనపడుతున్నారు. సో ఈరోజు నా అంశము కాలేబు. ఇతడు విశ్వాసముతో చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వెలిచూపు వలన కాక విశ్వాసముతో చూడాలని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. నీవు కనబడుతున్నది, నీ కంటికి కనబడేది కాదు నువ్వు చూడాల్సింది, విశ్వాసపు నేత్రాలతో చూడాలి. నీ కళ్ళతో శత్రు బలాన్ని చూడొద్దు, నీ కళ్ళతో మనల్ని, మన గొప్ప దేవుణ్ణి మనం చూడగలగాలి. ఈరోజు ఆ విశ్వాసం మనలో ఉందా? శత్రు బలాన్ని చూసి వణిగిపోతున్నామా? శత్రు యొక్క స్వరాన్ని చూసి వణిగిపోతున్నామా? లేక విశ్వాసంతో ముందుకు సాగగలుగుతున్నామా? వెలిచూపు వలన కాక విశ్వాసముతో చూడాలి. ఇశ్రాయేలీలు మిగతా వారంతా శత్రు బలాన్ని చూస్తే, ఈ కాలేబు యెహోషువలు దేవుని బలాన్ని చూశారు. దేవుని చూస్తే, దేవుని కోణములో నుంచి చూస్తే ఎంత బాగుండు. ఇది కాలము మనం విశ్వాసం కలిగి ఉన్నామా? హెబ్రీ పత్రిక 11:6 మనందరికి తెలుసు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉండాలి. బైబిల్లో మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శోధించుకోనండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి మనలో విశ్వాసం ఉందా? విశ్వాసంతో బయలుదేరారు, విశ్వాసముతో
ముగించలేకపోయారు, విశ్వాసముతో స్వతంత్రించుకోలేకపోయారు. కారణం అవిశ్వాసం. ప్రియమైన బిడ్డలారా, రక్షించబడిన ప్రతి వ్యక్తి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. మనము విశ్వాసంతో రక్షించబడ్డాము, విశ్వాసముతోనే జీవించాలి, విశ్వాసముతోనే మనం ముగించాలి. ముగించగలుగుతున్నామా మన విశ్వాసముతో? చాలా విచారకరం ఏంటంటే, సమాధుల మీద రాల్చుకుంటాం, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని రాసుకుంటాం మనం. మంచి మాటలు రాయండి అని. కానీ విశ్వాసం ఎప్పుడో తప్పిపోయి ఉంటారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, విశ్వసించేవాడు కలవరపడడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఈరోజు మనలో మన ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఎప్పుడుందా? దేన్ని చూస్తున్నాం, దేన్ని బట్టి మనం ప్రభావితం చెందుతున్నాం? విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట విశ్వాసాన్ని కలిగిస్తుంది, సాతాను మాట అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇది నిజమా అంటాడు సాతానుడు, అంతే విశ్వాసం బద్దలైపోతుంది కొంతమందికి. ఎందుకంటే ఆ మాట ప్రభావం వారికి అంత నష్టాన్ని కలిగిస్తుంది. యేసు ప్రభుకు కూడా అలాగే శోధన వచ్చింది. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇది కూడా శోధనే. కానీ యేసు ప్రభు విశ్వాసముతో ఎలా ఎదిరించాడో, దేవుని బిడ్డలు అలాగే విశ్వాసముతో లోకాన్ని, సాతాన్ని జయించాలి. విశ్వాసమే వారి విజయానికి మూలం. ఈరోజు మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. 2 కొరింథీ పత్రిక ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం, మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి, మిమ్మును మీరు చూచుకోండి. ఇదే మనకు సాక్ష్యాన్ని మిగిల్చేది. నువ్వు సంపాదించే సంపాదన, నువ్వు సంపాదించిన ఇళ్ళు, వాకిళ్ళు, ఇవి నీకు సాక్ష్యం కాదు, కానీ నీ విశ్వాసమే నీకు సాక్ష్యాన్ని మిగులుస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసాన్ని కాపాడుకో. అమూల్యమైన మీ విశ్వాసము అని పేతురు పత్రికకు చూస్తాం. బంగారము కంటే అమూల్యమైనది మీ విశ్వాసం. ఈ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకో. కాలేబు జీవితంలో మనం నేర్చుకునే మొదటి మాట ఏంటంటే, విశ్వాసాన్ని కాపాడుకున్న కాలేబు. విశ్వాస నేత్రాలతో చూచినవాడు, దేవుని వైపే చూశాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, హెబ్రీ పత్రిక 12:1, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. అంతే, యేసు వైపు నువ్వు చూస్తే విశ్వాసంలో లోపము లేని వాడుగా అవుతావు. యేసు వైపు కాకుండా మరి దేని వైపు చూసినా విశ్వాసంలో బలహీనుడు అవుతావు. సాతానుడు నిన్ను భ్రమ పెడుతున్నాడేమో, ప్రభువు నుంచి ఆ సరళత నుండి, ఆ విశ్వాసం నుంచి తొలగించాడేమో. ఒకసారి పరీక్షించుకుందాం. సో మొదటి మాట, విశ్వాసము గలవాడైన కాలేబు. ఇశ్రాయేలీలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసమే. రెండో అంశానికి వెళ్దాం. కాలేబు జీవితంలో రెండో మాట ఏంటంటే, బలము తగ్గని కాలేబు. 40వ సంవత్సరంలో తనకెంత బలముందో, మోషే గారు మొదటిసారి కాలేబు, యెహోషువ వీరందరినీ వాగ్దాన భూమికి పంపించినప్పుడు ఎంతటి బలముందో అంతే బలాన్ని తన వృద్ధాప్యంలో కూడా కలిగి ఉన్నాడు. ఒకసారి ఆ వచనాన్ని చూద్దామా? యెహోషువ గ్రంథం 14:10 చూద్దాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలంట? 85 ఏండ్లు వాడను. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. ఏమంటున్నాడు? మోషే తనను పంపినప్పుడు తనకెంత బలమో నేటికి అంత బలం. ఈరోజు ఒక్క 50 సంవత్సరాలు దాగానే, 60 సంవత్సరాలు కాగానే అయిపోయింది నా జీవితం, నేను ఇంకేం చేస్తాను దేవుని కొరకు, అయిపోయింది నా జీవితం అని చేతులు ఎత్తేస్తున్నారు, బలహీనలు అయిపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని పరిచర్యలో
వెనక్కి పడిపోతున్నారు, ముందుకెళ్ళట్లేదు. నేనేం చేయాలి, నేనేం చేయగలను అంటున్నారు. జాగ్రత్త గమనించండి. నేను గడిచిన దినాల్లో మీకు చెప్పాను, హిబ్రడీస్ అనే దీవిలో గొప్ప ఉజ్జీవానికి కారకులు ఎవరు తెలుసా? 2 వృద్ధులు. ఒక ఆమె 86 సంవత్సరాలు, ఒక ఆమె 83 సంవత్సరాలు. వీరిద్దరూ ఆ దేశము, ఆ ద్వీపం యొక్క ఉజ్జీవానికి మూలకర్తలు. వారు మానక ప్రార్థించేవారంట. విచిత్రం ఏంటంటే అందులో ఒక ఆమెకి గుడ్డామంట, ఒక ఆమెకేమో ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. ఈ నొప్పులతో, ఈ గుడ్డితనముతో ఆ వృద్ధ స్త్రీలు ప్రార్థన చేయటం ద్వారా వారి ప్రాంతమంతా ఉజ్జీవించబడింది. కొంతమంది నేనేం చేయగలండి, నా వయసు అయిపోయిందండి అంటున్నారు. నో, దేవుని బిడ్డలు బలము తగ్గకూడదు, బలము తగ్గకూడదు. ఇక్కడ కాలేబు బలము తగ్గలేదు. 40వ సంవత్సరంలో మోషే నన్ను పంపించినప్పుడు నాకెంత బలం ఉందో, ఇదిగో ఈ అరణ్యంలో 45 సంవత్సరాలు నడిచాం, ఇప్పటికీ నాకంత. మళ్ళీ ఆ మాట చూద్దాం, చూడండి, మళ్ళీ చూద్దాం. మోషే 11వ వచనంలో, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ, వచ్చుచూ పోచుంటకు కానీ నాకెప్పటి ఉన్నట్లే బలమున్నది. ఐ కెన్ ఫైట్. నాకు బలం ఉంది, నాకు బలం ఉంది. బైబిల్లో లూకా సువార్తలో మనం చూస్తాం, అన్న విధోరాలు, 80 సంవత్సరాలు వృద్ధురాలు, కానీ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. అయిపోయింది నా జీవితం ఇంకేముంది అనుకోలేదు. దేవుని కొరకు వాడబడాలి అని ఆశ అంటే నీ వయస్సు నీకు అడ్డు రాదు. దేవుని కొరకు పని చేయాలి అన్న భారం నీకుంటే నీ వయసు నీకు అడ్డు రాదు. నీ శరీరానికి వయసు ఉందేమో, నీ మనసుకు వయసు లేదు, నీ ఆత్మకు వయసు లేదు. ఆ ఉజ్జీవము, ఆ మంట నీ లోపలుంటే నీవు ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తావు. కాలేబు యొక్క బలానికి మూలం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 40:31 మనం చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. చూద్దామన్నమాట. యెషయా గ్రంథం 40:31 ఆ మాట మనం చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే నూతన బలముతో దేవుని నింపుతాడు. పక్షిరాజు ఒక సమయానికి అది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోద్దంట. ఆ వృద్ధాప్యంలోకి వెళ్ళంగానే అది ఒక్కటే ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళి దాని ముక్కును నేలకు గుట్టుకొని, ఆ ముక్కు తోలంతా చర్మంతా బయటకు వచ్చేలాగా ఈకలన్నీ పీకేసుకుంటుందంట. బరువుగున్న తన దేహమంతటిని తేలిక చేసుకుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే దాని కాలం అయిపోయింది అనుకున్న తర్వాత కూడా అది నూతన యవ్వనముతో, నూతన బలముతో మరలా అది ఎత్తైన స్థలములోకి మళ్ళా ఎగరగలదు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలమును పొందుకోగలవు. అలాగే దానియేలు గ్రంథం 11:32 మనం చూస్తాం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. 92వ కీర్తన 15వ మనం చూస్తాం. వారు ముసలితనమందు ఇంకా ఏం పెడతారంట? చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా అందరు. ఎప్పుడు? ముసలితనమందు. అయిపోయింది అనుకుంటున్నావా? నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటున్నావా? కాలేబుని చూసి మనం నేర్చుకుందాం. ఇతడు బలము తగ్గలేదు, ఇతడు బలము తగ్గలేదు. నువ్వు బలహీనుడు కావచ్చు, బలవంతుడైన దేవుణ్ణి నువ్వు ఆనుకున్నంతసేపు నువ్వు బలవంతుడివే. నువ్వు బలహీనుడివే కావచ్చు, బలము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆనుకున్నంతసేపు నువ్వు బలము గలవాడివే. దావీదు
లెక్క లేనివాడిగా ఉన్నాడు తన ఇంట్లో. తండ్రి మర్చిపోయాడు దావీదుని. దావీదు ఉన్నాడన్న సంగతి దేవుడు గుర్తు చేయాల్సి వచ్చింది. చిన్నవాడు ఏం చేతనవుద్ది అనుకున్నారు. కానీ ఆ దావీదు దేవుని ఎలా కలిగి ఉన్నాడో తెలుసా? యెహోవా నా బలమా అంటాడు. నాకు బలము ధరింపజేవాడు ఆయనే అంటాడు. అందుకనే చాలా పాటలు దేవుని బలం గురించి పాడతాడు దావీదు. 29వ కీర్తన ఆఖరి భాగంలో మనం చూస్తాం, తన ప్రజలకు దేవుడు బలం అనుగ్రహించేవాడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే కదా బలం ఇస్తాడు దేవుడు నీకు. నేను ఇంకేం చేయలేను అని నీరు గారిపోయి నీకు నువ్వు ఉంటే దేవుని బలం నీకు ఎలాగిస్తాడు? ఆయన మీద నువ్వు ఆధారపడు. దేవుని బలముగా చేసుకో, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు చక్కని మాట అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలను. సో మొదటి మాట కాలేబు జీవితంలో విశ్వాసము గలవాడైన కాలేబు. రెండో మాట బలము తగ్గని కాలేబు. ఇప్పుడు మూడో మాటకు వెళ్దాం. యుద్ధమునకు వెనకాడని కాలేబు. యుద్ధం అంటే భయపడడు, యుద్ధం అంటే వెనకంజ వేయడు. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాస జీవితము అది పోరాటాలమయం. నీవు పోరాడకుండా విజయాన్ని సొంతం చేసుకోలేవు. ఈ కాలేబు యొక్క పరిస్థితి చెప్తాను చూడండి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇతడు అందరికంటే పెద్దోడు. వాగ్దాన భూమిలో ప్రవేశించిన వారిలో అందరు చిన్న చిన్న వాళ్ళే ఉన్నారు, అందరు యవనస్తులే ఉన్నారు. ఈయనకంటే 40 సంవత్సరాలు చిన్నవాళ్లే ఉన్నారు దాదాపుగా సుమారు. కానీ కాలేబు బలము తగ్గకుండా ఉన్నాడు. అంతేకాదు యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. విచిత్రం అంటే చెప్పనా, ఇతడు కొండ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ముసలోళ్ళు కొండ ప్రాంతాన్ని కోరుకుంటారా? చాలా ఈజీగా ఉండే ప్లేస్ని కోరుకుంటారు కదా. యుద్ధము లేకుండా ప్రశాంతంగా పచ్చిక నీళ్లు ఉన్న స్థలాన్ని కోరుకుంటారు. కానీ కాలేబు కోరుకున్న స్థలం ఏంటో తెలుసా? నాకు ఆ కొండ ప్రాంతాన్ని కావాలి. అయ్యా నీకు ఏం పోరాడగలుగుతావా? నా బలం ఏం తగ్గలేదు. ఐ కెన్ ఫైట్. నేను యుద్ధం చేయగలను. ఎక్కుతాను, దిగుతాను, కొండలు ఎక్కుతాను, కొండలు ఎగుతాను, మళ్ళీ ఎక్కుతాను, దిగుతాను, యుద్ధం కూడా చేయగలను. ఐ కెన్ ఫైట్. ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు, ఒక సవాలును స్వీకరించాడు. యుద్ధమునకు వెనకాడలేదు. మీకు ఒక చరిత్రను క్లుప్తంగా చెప్పి నేను ముందుకు సాగుతాను. వాగ్దాన భూమిలోకి రావాలంటే నువ్వు యుద్ధం ఖచ్చితంగా చేయాలి. వాగ్దాన భూమి అది విజయవంతమైన భూమి. ఆ విజయాన్ని సొంతం చేసుకోవాలంటే నువ్వు యుద్ధం చేయాలి. వాస్తవానికి ఆ వాగ్దాన భూమి దేవుని ప్రజలదే. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి ఇచ్చాడు ఆ వాగ్దాన భూమి. అయితే ఈ వాగ్దాన భూమి నుండి ఇశ్రాయేలీలు అనగా యాకోబు సంతతి వారు ఆ వాగ్దాన భూమి నుంచి ఐగుప్తుకి దేవుడే పంపించాడు. అబ్రహాముకి చెప్పాడు ఆదికాండం 15వ అధ్యాయంలో, నీ సంతతి వారు తమది కాని దేశంలోకి వెళ్తారని దేవుడు చెప్పాడు. అక్కడ 400 సంవత్సరాలు ఉంటారని దేవుడే చెప్పాడు ముందు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలీలు ఒక 70 మందిగా వాగ్దాన భూమి నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఉండేసరికి ఈ వాగ్దాన భూమి ఉందే అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు దేవుడిచ్చిన ఆ వాగ్దాన భూమిలోకి చుట్టూన్న జాతుల వారు లోపలికి వచ్చారు. అమాలేకీయులు, మోయాబీలు, హివ్వీలు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, వీళ్ళందరూ ఆ వాగ్దాన భూమిలో వారు వచ్చేసి అక్కడ 430 సంవత్సరాలు అంటే మీరు ఆలోచించండి ఎన్ని తరాలు బ్రతుకుంటాయో దాంట్లో. మనం ఒక 30 సంవత్సరాలు ఒక దగ్గర ఉంటే ఇది మాది అని మనం అనుకుంటాం. ఇక 100 సంవత్సరాలు ఉందంటే ఇక మన తాతలు ముత్తాతలు ఉన్నారంటే ఇది మాది అని బల్లగుద్దు చెప్తాం. అలా ఇశ్రాయేలీల శత్రువులు అంటే చుట్టూ జాతుల వారు 430 సంవత్సరాలు ఉందంటే ఇంకా వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడతారా?
తరతరాలుగా ఇది మాది అని ఆ శత్రు లేక ఇజ్రాయేలీ దేశాన్ని ఆక్రమించుకున్న వారు చెప్తున్నారు. ఇది మాది, మా దేశం, మా తాత, మా ముత్తాత తాతలు కూడా ఇక్కడే ఉండేవారు అని చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడు? అది ఇశ్రాయేలీలకి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి, మీ సంతతికి నేను దీన్ని ఇస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలని ఆ వాగ్దాన భూమి కొరకు సిద్ధపరిచి దేవుడు వారిని ఒక జనాంగముగా చేశాడు. 70 మందిగా వెళ్ళిన వారు ఒక జాతిగా, ఒక జనాంగముగా దేవుడు చేసి వారిని వాగ్దాన భూమికి పంపిస్తున్నాడు. అది మీదే, మీ పేరు రాసింది అక్కడ, మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. అయితే మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేయందే విజయం సొంతం కాదు. అయితే మీరు యుద్ధం చేసేటప్పుడు నేను మీకు తోడుంటాను, మీరు అధైర్యపడతారు, నేను మీకు తోడుంటాను. ఐ విల్ బీ విత్ యూ, నేను మీకు దేవుడిగా ఉంటాను, నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు తోడుండి ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇవ్వటానికి దేవుడు ఆలోచన కలిగి ఉంటే చాలామంది దేవుని మాట నమ్మలేదు, కనుక అరణ్యంలో సంహరించబడ్డారు. కానీ కాలేబు, యెహోషువలు ధైర్యంతో ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీలు వారు బలహీనంగా, అవిశ్వాసంగా ఉన్నందున వారు చచ్చిపోయేదాకా ఎన్ని రోజులు తిరిగారు ఇశ్రాయేలు ప్రజలు? ఆ 12 మంది వేగులు చూసిన వారు 40 రోజులు. కాబట్టి 40 రోజులకి రోజుకి 1 సంవత్సరం చొప్పున ఇశ్రాయేల్ అరణ్యములు నడిచారు. ప్రజలంతా అవిశ్వాసంతో ఉన్న ఆ తరము వారందరూ నశించిన తర్వాత, ఐగుప్తు నుంచి బయలుదేరి అవిశ్వాసంతో ఉన్న వారందరూ నశించిన తర్వాత ఒక కొత్త తరము వారు ఆ వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. అయితే అందరిలో ఈ కాలేబు, యెహోషువలు వృద్ధులు. ఎందుకంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో వీళ్ళున్నారు. ఇద్దరే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో. సంఖ్యాకాండం 14 వచనంలో ఓ చక్కని మాట కాలేబు అన్నాడు చూడండి. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడి. యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు విజయం ఇస్తాడు. అధైర్యపడద్దు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 85వ సంవత్సరంలో కూడా యుద్ధం చేశాడు. బైబిల్లో ఇశ్రాయేలు ఎవరికైతే భయపడ్డారో వాళ్ళతో యుద్ధం చేసి గెలిచాడు. హెబ్రోనును సొంతం చేసుకున్నాడు, విజయాన్ని పొందాడు. పోరాటం లేనిదే విజయం ఉండదు. విశ్వాస జీవితంలో ఖచ్చితంగా నువ్వు పోరాడాలి. పోరాటానికి వెనకంజ వేయకూడదు. నువ్వు ఎవరితో పోరాడాలి? నీ శత్రువులు భౌతికంగా ఉండరు. నీ శత్రువులు మీరు పోరాడినది శరీరంతో కాదు అన్నది ఎఫెసీ పత్రిక 6వ వచనంలో. మీరు పోరాడినది శరీరంతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడాలి, మన శరీరేచ్ఛలతో పోరాడాలి, లోకమును జయించాలి. యుద్ధం ఉంటుంది, వెనుకంజ వేయద్దు. అది యుద్ధం వెళ్ళాలి అంటే దేవుడు సర్వంగ కవచాన్ని ధరించాలి. శత్రువు ఎప్పుడు ఓడిపోతాడో తెలుసా? మనం ఎప్పుడు ఓడిపోతామంటే యుద్ధమునకు వెనకంజ వేసినప్పుడు ఓడిపోతాం. సైనికుడికి ముందన్నీ కవచాలు ఉంటాయి, వెనకే కవచం ఉండదు. నువ్వు వెనకంజ వేస్తే శత్రువు చేతులు దొరుకుతావు. వెనుకంజ వేయకుండా యుద్ధానికి సిద్ధంగా ఉండి నువ్వు పోరాడాలి. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. 4వదిగా ధైర్యవంతుడైన కాలేబు ఎంత ధైర్యం గలవాడో బైబిల్ గ్రంథం చెప్తుంది. సామెతలు 28:1 నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహం లాంటి ధైర్యం. సింహం ఒంటరిగా ఉంటుంది, కానీ ఎంత ధైర్యంగా ఉంటుందో. ఆ ధైర్యము నీవు నీతిని బట్టి పొందుకుంటావు. నీవు నీతిమంతుడు అయితే ధైర్యంగా ఉంటావు. ప్రజల్ని అనుసరించవు. దేవుడిని నడిపించిన విధానంలో నువ్వు వెళ్తావు. చచ్చిన చేప ప్రవాహంతో కొట్టుకొని పోతుంది, కానీ బ్రతికిన చేపే ఎదురెత్తుంది. నువ్వు దేవుని కొరకు ఎదురేదాలి. లోకముతో ఎదురేదాలి. నువ్వు లోకంతో కలిసిపోవద్దు. లోకంలో ఉన్నవారు రాజీ పడతారు,
లోకంలో ఉన్నవారు మనుషులు సంతోషపరుస్తారు. లోకంలో ఉన్నవారు వారు తమ కొరకు తాము ఆలోచిస్తారు. దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు ఆలోచించే వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. 6 లక్షల మంది లేక 20 లక్షల మంది అందరూ ఒకెత్తైతే యెహోషువ కాలేబులు వీరిద్దరే నిలబడ్డారు. ఏమంటే 12 మంది వేగుల వారు వెళ్తే 10 మంది మాట లక్షల కొలది ప్రజల్ని ప్రభావితం చేసింది. అందరూ రాళ్ళు పట్టుకున్నారంట కాలేబుని చంపడానికి. రాళ్ళు పట్టుకొని కొట్టి చంపేద్దాం అనుకున్నారు. కానీ కాలేబ్ ధైర్యంగా నిలబడ్డాడు. నేను భయపడను. దారి మధ్యలో ఇలాగే చెప్దాం మోషే గారికి, మీరు సరిగ్గా చెప్పకపోతే ఇబ్బంది అవుద్ది, మనమందరం కలిసి ఒకే మాట మీద నిలబడదాం అని 10 మంది చెప్పారేమో. 10 మంది చెప్పిన మాట మేము విన్నాం. దేవుడు మాకు ఏమి చెప్పమని ప్రేరేపిస్తాడో అదే చెప్తాం. వి వాక్ బై ఫెయిత్. మేము విశ్వాసంతో నడిచేవారు. ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు, ధైర్యంగా ఉనుదునట్లుగా చెప్పారు. ఎంత ధైర్యం అండి వీళ్ళకి! ప్రజలందరూ వ్యతిరేకమైన మేము నిలబడతాం ప్రభు కొరికి. ఆ ధైర్యమే వాగ్దాన భూములు అడుగుపెట్టడానికి కారణమైంది. ఆ ధైర్యమే వారిని నిలబెట్టింది. మీకు మాట చెప్పనా, నీవు దేవునికి భయపడితే ఎవ్వరికి దేనికి భయపడవు. కానీ దేవునికి భయపడకపోతే అందరికీ అన్నిటికీ భయపడతావు. దేవుని భయం ఉందో లేదో చూసుకుందాం చాలు. దానియేలు, అనన్య, అజర్య, మిషాయేలు, వీరి ధైర్యాన్ని చూడండి. వీరికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? వీరు దేవునికి భయపడేవారు కాబట్టి దేనికి భయపడలేదు. దేవునికి భయపడితే నీవు సింహం లాంటి ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. వాగ్దాన భూమిలో ప్రవేశించాడండి. ఆ ధైర్యము అతన్ని వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి కారణమైంది. ఇది మనలో ధైర్యం ఉందా? నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. నీ విశ్వాసము నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. సో కాలేబు ధైర్యము గలవాడు. 5వదిగా ఇంకో మాట చూద్దాం. నిండు మనసుతో వెంబడించిన కాలేబు సగం మనసుతో దేవుని వెంబడించలేదు, నిండు మనసుతో వెంబడించాడు. ఓ భక్తుడో పాట రాశాడు, మన జీవితం అంతా సగం సగం చెరి సగం అని. సినిమా హాల్లో సగము, ప్రార్థన హాల్లో సగం. ఇప్పుడు సినిమా హాల్కి ఎవరు వెళ్ళట్లేదు, కానీ లోకములో సగం, దేవునితో సగం అలా బతుకుతున్నారు కొంతమంది. ఆదివారం ఏమో దేవుని పిల్లల్లా కనబడతారు, మిగతా వారాల్లో లోక సంబంధుల్లా కనబడుతుంటాం. ఒకసారి మనం హెచ్చరిక చేసుకుందాం. దేవుణ్ణి మనము నిండు మనసుతో వెంబడిస్తున్నామా లేక సగం మనసుతో? దేవుని ఎలా ప్రేమించాలంది బైబిల్లో? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో మనం ప్రభుని ప్రేమించాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గైకుంటాడని ఉంది బైబిల్లో. దేవుని ప్రేమిస్తాననే పెదాలతో కాదు, జీవితంతో చూపించాలి మనం. కాలేబు తన జీవితంలో చూపించాడు. నిండు మనసుతో వెంబడించిన వాడు, నిండు మనసుతో, పూర్ణ మనసుతో బ్రతుకు దినములన్నీ అన్ని పరిస్థితుల్లో దేవునిపై దృష్టి నిలిపి కాలేబు వెంబడించాడు. మళ్ళీ చెప్పనా, నిండు మనసుతో, పూర్ణ మనసుతో బ్రతుకు దినములన్నీ అన్ని పరిస్థితుల్లో కూడా దేవునిపై దృష్టి నిలిపి వెంబడించాడు. ఇశ్రాయేల్ ప్రజలకి దాహమైంది, ఇశ్రాయేల్ ప్రజలకి ఆకలైంది, ఈయనకు కూడా ఆకలైంది, ఈయనకు కూడా దాహమైంది. ఈయన సనగలేదు, ఈయన గొనగలేదు. కష్టం రాగానే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు కొంతమంది, కానీ ఈయన దేవుని వైపే చూస్తున్నాడు. భూమి మీద మనుషుల కష్టాలు, శ్రమలు, అనారోగ్యతలు వస్తాయి. సనగొద్దు, గొనగొద్దు. నువ్వు సమస్యను చూడొద్దు, దేవుని చూడు. నువ్వు నిండు మనసుతో వెంబడించేవాడుగా ఉంటావు. అప్పుడే నిండు మనసుతో వెంబడించిన వాడు. పేతురు ఏమన్నాడు ప్రభుతో? లూకాసు 22:33 మనం చూస్తాం. లూకాసు వార్త 22:33 ఒక మాట ఈ పేతురు గారు అంటారు. ఏమంటారంటే, లూకాసు వార్త
22:33. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి కూడా మరణానికి కూడా వెలుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అన్నాడు. కానీ తర్వాత పేజీ తిప్పితే దూరము నుండి వెంబడిస్తున్నాడంట. నేను నీతోటే ఉంటాను ప్రభువా అన్నాడు. తర్వాత దూరం నుంచి వెంబడిస్తాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, అది వేరే సంగతి. కానీ కాలేబు అలా లేడు. దేవుని ప్రేమిస్తున్నాడంటే పూర్ణ హృదయంతో ప్రేమించేవాడు. దేవుని సేవిస్తున్నాడంటే పూర్ణ హృదయంతో సేవించేవాడు. దేవుని వెంబడిస్తున్నాడంటే పూర్ణ హృదయంతో వెంబడించేవాడు. అందుకనే బైబిల్లో ఇతని సాక్ష్యాన్ని దేవుడు అందరి ముందు తెలియజేస్తున్నాడు. దేవుడు మోషేని సేవకుడు అని పిలిచాడు. ఇక్కడ కాలేబుని నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో, మంచి మనసుతో, పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడని అందరి ముందు సాక్ష్యం ఇచ్చాడు. ఇది దేవుని సాక్ష్యం. మోషే కూడా సాక్ష్యం ఇచ్చాడు. నా మనస్సాక్షితో నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నిండు మనసుతో అనుసరించేవాడిని. నేను మంచి మనసుతో, పూర్ణ మనసుతో, నిండు మనసుతో దేవుని అనుసరించేవాడిని. ఈ కాలము దేవుడు మన గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలడా? మన పాటలేనా మన జీవితము అలా ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం.